నిన్న పార్లమెంటు ఒక బిల్లును పాస్ చేసింది. అయితే చాలామంది ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఏమంటున్నారంటే, ఇక నుంచి వందే మాతరం పాడకపోతే వాళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడతది అని చెప్పి అంటున్నారు. అలాగే అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమంటున్నారంటే, ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము, రాజ్యాంగ సూత్రానికి ఇది వ్యతిరేకంగా ఉంది. ఇది పాస్ కావడం చాలా దారుణం అని చెప్పి ఆయన అంటున్నారు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారో క్లియర్‌గా తెలుసుకుందాం. మన దేశంలో జాతీయ గీతమైనటువంటి జనగణమనకి చట్టపరమైనటువంటి రక్షణ ఉంది. అయితే జాతీయ గేయమైనటువంటి వందే మాతరానికి అదే స్థాయిలో చట్టపరమైనటువంటి రక్షణ ఇప్పటివరకు కూడా లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషన్ హానర్ అమెండ్మెంట్ 2026 బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం అసలు ఏం మారబోతుందంటే, ఎవరైనా వందే మాతరం పాడుతున్నప్పుడు మీరు వాంటెడ్గా మధ్యలో భంగం కలిగించిన, లేదంటే ఏదైనా కార్యక్రమంలో, లేదంటే ఏదైనా సమావేశంలో వందే మాతరం పాడుతున్న గ్రూపుని మీరు వాంటెడ్గా చెడగొట్టడం, లేదంటే ఉద్దేశపూర్వకంగా ఆ పాటకు భంగం కలిగించినా మీకు శిక్షార్హులవుతారు మీరు. ఈ నేరానికి శిక్షగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా, వీలైతే ఈ రెండింటిని కూడా విధించే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లులో ఎక్కడ కూడా ప్రతి ఒక్క పౌరుడు వందే మాతరం పాడాలి అని చెప్పి మెన్షన్ చేయలేదు. అయితే మనం పాడకపోవడం వేరు, పాడేవారిని ఉద్దేశపూర్వకంగా చెడగొట్టడం వేరు. కాబట్టి కేవలం ఉద్దేశపూర్వకంగా చెడగొట్టే వాళ్ళు మాత్రమే శిక్ష. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు జాతీయ గీతమైన జనగణమనకు ఎంత రెస్పెక్ట్ ఉండేదో, జాతీయ పతాకానికి ఎంత రెస్పెక్ట్ ఉండేదో, నేషనల్ ఎంబలమ్స్కి ఎంత రెస్పెక్ట్ ఉండేదో, ఇప్పుడు జాతీయ గేయమైన వందే మాతరానికి కూడా అదే రెస్పెక్ట్ను ఈ బిల్లు ద్వారా అందివ్వడం జరిగింది. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నన్ను ఫాలో చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.